తులారాశి వారు మీరు పొరపాటున ఈ 5 ప్రదేశాలకు వెళ్తే మీ జీవితం నాశనం అవుతుంది. కటిక పేదరికం అనుభవిస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మిస్ కాకుండా చూడండి. ఈ 5 ప్రదేశాలకు వెళ్లడం వల్ల మీ జీవితంలో ఎదుగుదల అనేదే ఉండదు. ప్రతి మనిషి తన జీవితంలో గొప్పగా ఎదగాలని, విజయాలను సాధించాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఆర్థికంగా స్థిరపడి కోటీశ్వరులు కావాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మీరు అనుకునే లక్ష్యాలను చేరుకోవాలంటే మీకు మంచి ఆలోచనలు, మంచి వాతావరణం అవసరం. కొన్ని ప్రదేశాలకు వెళ్లడం వల్ల మీ జీవితం నాశనం అవుతుందని, మీ ఎదుగుదలకు అడ్డుకట్ట పడుతుందని మీ జాతకంలో ఉంది. ఈ మాటలు వినడానికి మూఢనమ్మకాలుగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక లోతైన మానసత్వ శాస్త్రం మరియు మానసిక శక్తికి సంబంధించిన విషయాలు దాగి ఉన్నాయి. ఒక వ్యక్తి ఏ ప్రదేశంలో ఉన్నాడో ఆ ప్రదేశం యొక్క శక్తి ఆ వ్యక్తిపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని ప్రదేశాలకు వెళ్లడం పూర్తిగా మానివేయాలి. మీరు ఈ 5 ప్రదేశాలకు వెళ్తే మీ జీవితం నాశనం అవుతుంది అనే విషయాన్ని కేవలం జ్యోతిష్యపరంగా కాకుండా మీ ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత కోణం నుండి కూడా పరిశీలించాలి. మరి తులారాశి వారు ఏ 5 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే, ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి వారు సహజంగానే సమతుల్యత మరియు న్యాయం పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉంటారు. ఈ రాశికి అధిపతి సౌందర్యానికి మరియు భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు. శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరిలో కళాత్మక దృష్టి మరియు మృదు స్వభావం ఎక్కువగా కనిపిస్తాయి. వీరు వాయుతత్వ రాశికి చెందినవారు కావడం వల్ల తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు వీరిలో మొండుగా ఉంటాయి. ఏ విషయాన్నైనా 2 వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరి ప్రత్యేకత. అందుకే వీరు మంచి మృదువర్తకులు మరియు సలహాదారులుగా గుర్తింపు పొందుతారు. తులారాశి వారు అందరితో స్నేహపూర్వకంగా ఉండటానికి ఇష్టపడతారు మరియు గొడవలకు లేదా వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. సమాజంలో శాంతిని మరియు సామరస్యాన్ని నెలకొల్పడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. వీరిలో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది మరియు ఇతరులను తమ మాటలతో సులభంగా మెప్పించగలరు. విలాసవంతమైన జీవితం పట్ల మరియు ఖరీదైన వస్తువుల పట్ల వీరికి సహజంగానే మక్కువ ఉంటుంది. అయితే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరు కాస్త ఆలస్యం చేస్తారు. అదే కొన్నిసార్లు వీరికి ఇబ్బందిగా మారుతుంది. న్యాయం వైపు నిలబడడం వీరి గొప్ప లక్షణం మరియు ఎవరికీ అన్యాయం జరగకూడదు అనే పట్టుదల వీరిలో ఉంటుంది. భాగస్వామ వ్యాపారాల్లో లేదా వివాహ జీవితంలో వీరు చాలా అంకిత భావంతో ఉంటారు మరియు ఎదుటివారి భావాలను గౌరవిస్తారు. అశుభ్రతను లేదా గందరగోళాన్ని వీరు అస్సలు సహించలేరు. వీరి చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పుడూ అందంగా మరియు పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి లక్షణాలు, అలవాట్లు ఉన్న మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్లడం వల్ల మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ క్రమక్రమంగా తగ్గిపోతుంది. మీరు ఊహించని కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మీరు అస్సలు వెళ్ళకూడని ఆ ముఖ్యమైన 5 ప్రదేశాలు ఏంటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఈ ప్రదేశాలు కేవలం భౌతిక ప్రదేశాలు మాత్రమే కాదు. కొన్ని సందర్భాలలో అది ఒక వ్యక్తి నివసించే ఇల్లు లేదా మీరు పాల్గొనే ఒక కార్యక్రమం కూడా కావచ్చు. మీరు వాటిని ఏ సందర్భంలోనైనా ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. మరో 5 రోజులలో మీరు ఖచ్చితంగా ఈ ప్రదేశానికి అస్సలు వెళ్ళకూడదు. మీరు వెళ్ళకూడని మొదటి ప్రదేశం మీకు ఆర్థికంగా నష్టం జరిగిన చోటు. ఈ ప్రదేశం అస్సలు వెళ్ళకూడని వాటిలో మొదటిది. ఉదాహరణకు, మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టి అది పూర్తిగా నష్టపోయి మీరు అప్పుల్లో కూరుకుపోయిన ఒక షాప్ లేదా ఆఫీస్ అనుకోండి, లేదా మీరు పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న ఒక స్థలం అనుకోండి. మీరు ఆర్థికంగా నష్టపోయిన ఆ ప్రదేశానికి తిరిగి వెళ్లడం వల్ల మీ జీవితంలో ఎలాంటి లాభం ఉండదు. సగటున మనిషి మనస్తత్వం ఆ పాత వైఫల్యం చుట్టూనే తిరుగుతుంది. ఆ స్థలంలో మీరు మళ్ళీ అడుగు పెట్టినప్పుడు మీ మనసులో ఆ పాత నష్టానికి సంబంధించిన బాధ, కష్టం, నిరాశ అనేవి మళ్ళీ సజీవంగా మొదలవుతాయి. మీకు తెలియకుండానే మీ ముఖంలో నిరుత్సాహం, మీ మాటల్లో ఆందోళన కనిపిస్తాయి. దీనివల్ల మీ భవిష్యత్తుపై మీరు సరైన దృష్టి పెట్టలేరు. మరో 5 రోజులలో మీరు ఈ ప్రదేశానికి వెళ్ళకూడదు. పాత వైఫల్యం మిమ్మల్ని పదే పదే వెనక్కి లాగుతుంది. విజయం సాధించాలంటే మీకు కొత్త ఆలోచనలు, కొత్త శక్తి కావాలి. కానీ ఈ ప్రదేశానికి వెళ్లడం వల్ల మీరు ఆ పాత ప్రతికూల శక్తి వలయంలోనే ఇరుక్కుపోతారు. మీరు గొప్పగా ఎదగాలంటే పాత వైఫల్యాన్ని అక్కడే వదిలేసి ఆ స్థలానికి వీలైనంత దూరంగా వెళ్లి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. గతంలో జరిగిన చెడును పట్టుకొని వేలాడడం ఆపాలి.
మీ భవిష్యత్తు బాగుండాలంటే ఆ నష్టానికి గుర్తుగా ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా మర్చిపోవడమే మంచిది. ఇది మీ మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మీరు తీసుకునే ఒక గొప్ప నిర్ణయం అవుతుంది. మీరు వెళ్ళకూడని రెండో ప్రదేశం, మిమ్మల్ని తరచుగా చిన్నచూపు చూసి అవమానించే వారి ఇంటికి లేదా ఫంక్షన్ కు వెళ్ళకూడదు. ఇది చాలా మంది తమ జీవితంలో చేసే అతిపెద్ద తప్పు. మిమ్మల్ని తరచుగా అవమానించి చిన్నచూపు చూస్తే బంధువులు, పక్కింటి వారు లేదా స్నేహితులు ఉండవచ్చు. కొన్నిసార్లు వారితో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. మీరు చాలా మంచివారు కాబట్టి ఆ గొడవలను మర్చిపోయి పండగకో ఫంక్షన్ కో పిలిచారని వారి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ గుర్తుంచుకోండి, వారు వారి స్వభావాన్ని అంత సులభంగా మార్చుకోలేరు. మీరు ఎంత మంచిగా మాట్లాడినా చివరకు మీకు దక్కేది అవమానం మాత్రమే. అన్ని గొడవలు పడ్డా మళ్ళీ మన దగ్గరికి వచ్చాడని వారు మిమ్మల్ని మరింత తేలికగా తీసుకుంటారు. మరో 5 రోజులలో మీరు ఈ ప్రదేశానికి వెళ్ళకూడదు. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రదేశాలకు వెళ్ళడం మానివేయాలి. ఆత్మగౌరవం అనేది ఒక వ్యక్తికి ఆయుధం లాంటిది. అది లేకపోతే మీరు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. మీ గురించి మీరు గొప్పగా భావించుకోవాలి. అప్పుడే ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. పదే పదే అవమానించే వారి ఇంటికి వెళ్ళడం అంటే మీ గౌరవాన్ని మీరే వారి కాళ్ళ దగ్గర పెట్టడం లాంటిది. ఇది మీ మనసుకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది మరియు మనశ్శాంతిని పోగొడుతుంది. అందుకే ఎవరైతే మిమ్మల్ని గౌరవించారో వారి బంధాన్ని తెరుచుకొని దూరంగా ఉండటమే జీవితంలో అత్యుత్తమ నిర్ణయం. మీ సంతోషానికి భంగం కలిగించే చోటు ఎప్పుడూ ఉండకూడదు. మీకు శాంతిని, గౌరవాన్ని ఇచ్చే వారి దగ్గర మాత్రమే ఉండాలి. మీరు ఒక కోటీశ్వరులాగా ఎదగాలంటే ముందుగా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. మీరు వెళ్ళకూడని మూడో ప్రదేశం పాత గొడవలు, వివాదాలు జరిగే ప్రదేశాలు. ఇది ఒక రకంగా మీ పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు బాల్యంలో చాలా కష్టాలు పడిన ఇల్లు, లేదా మీ ప్రేమ విఫలమైన చోటు, లేదా మీకు అత్యంత బాధ కలిగించిన సంఘటన జరిగిన ప్రదేశం కావచ్చు. కొన్ని ఇల్లు లేదా ప్రదేశాలు అక్కడ గతంలో జరిగిన విషాద సంఘటనల కారణంగా చాలా భారీ ప్రతికూల శక్తి కలిగి ఉంటాయి. అంటే ఆ స్థలం నిండా దుఃఖం, గొడవలు, బాధ అనే ప్రతికూల వైబ్రేషన్లు నిండి ఉంటాయి. మీరు మళ్ళీ ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే పాత బాధలు, పాత కన్నీళ్లు గుర్తుకు వస్తాయి. మీ జీవితంలో ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నా సరే ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఆనందం తగ్గిపోయి నిరాశ, విచారం మిమ్మల్ని ఆవహిస్తాయి. ఇది మీ ప్రస్తుత మూడును పూర్తిగా పాడు చేస్తుంది. మరో 5 రోజులలో మీరు ఈ ప్రదేశానికి వెళ్ళకూడదు. మీ మనసు శాంతంగా ఉన్నప్పుడే మీరు బాగా ఆలోచించగలరు. కానీ ఆ పాత ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మీ మనసు అశాంతితో నిండిపోతుంది. విజయం సాధించాలంటే మీకు ముందుగా వెళ్లే ధైర్యం కావాలి. కానీ ఆ పాత ప్రదేశాలు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. అందుకే గతాన్ని గతంలో వదిలేసి వర్తమానం మరియు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. నిన్నటి కన్నీళ్లకు నేటి ఆనందంలోకి తీసుకురావద్దు. ఎప్పుడు ప్రశాంతత, సంతోషం నిండిన కొత్త ప్రదేశాలు మాత్రమే ఎంచుకోండి. అప్పుడే మీ జీవితం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు వెళ్ళకూడని 4వ ప్రదేశం వ్యసనాలకు బానిసలైన స్నేహితులు తరచుగా కలిసే చోటు. ఇది మీ జీవితంలో క్రమశిక్షణకు, మీ విజయాలకి చాలా ప్రమాదకరం. ఉదాహరణకి, మీరు ఒక చెడు అలవాటును మానుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు అనుకోండి. కానీ మీ పాత స్నేహితుల అలవాటు ఉన్నప్పటికీ ప్రతిరోజు కలిసే ఒక బార్ లేదా క్లబ్ లేదా ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. మరో 5 రోజులలో మీరు ఖచ్చితంగా ఈ ప్రదేశానికి అస్సలు వెళ్ళకూడదు. మీరు ఎంత కఠినంగా నిర్ణయించుకున్నా సరే మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆ వాతావరణాన్ని చూసినప్పుడు ఆ పాత అలవాట్లు మిమ్మల్ని అయస్కాంతంలా లాగుతుంది. దీనినే ప్రలోభం అంటారు. ఆ ప్రదేశంలో ఉన్న శక్తి, ఆ వాతావరణం మిమ్మల్ని మళ్ళీ ఆ వ్యసనానికి బానిసలుగా మార్చే అవకాశం ఎక్కువగా ఉంది. విజయం సాధించాలంటే మీ జీవితంలో సరైన క్రమశిక్షణ, ఆరోగ్యం ఉండాలి. కానీ ఈ ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మీ క్రమశిక్షణ దెబ్బతింటుంది, మీ ఆరోగ్యం పాడవుతుంది, చివరకు మీ డబ్బు కూడా అనవసరంగా ఖర్చవుతుంది. చెడు స్నేహం, చెడు వాతావరణం మిమ్మల్ని ఏమాత్రం ముందుకు పోనివ్వదు. మరో 5 రోజులలో మీరు ఈ ప్రదేశానికి వెళ్ళకూడదు. అందుకే మీ లక్ష్యానికి దూరంగా లాగే ఎలాంటి స్నేహితులను, ఎలాంటి ప్రదేశాలను కూడా మీ జీవితంలోకి రానివ్వకండి. మంచి అలవాట్లు ఉన్నవారు, మంచి ఆలోచనలు ఉన్నవారు ఉండే ప్రదేశాలనే మీరు ఎంచుకోవాలి. అప్పుడే మీ జీవితంలో పురోగతి ఉంటుంది. మీరు వెళ్ళకూడని 5వ ప్రదేశం ప్రశాంతత లేని, కోలాహలం ఎక్కువైన మార్కెట్ లేదా బార్లు వంటి చోటు. ఈ చివరి ప్రదేశం మీ మానసిక ఆరోగ్యం మరియు స్పష్టమైన ఆలోచనలకు సంబంధించింది. మీరు కోటీశ్వరులు కావాలన్నా, జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా మీకు మెదడులో స్పష్టమైన ఆలోచన అవసరం. మరో 5 రోజులలో మీరు ఖచ్చితంగా ఈ ప్రదేశానికి అస్సలు వెళ్ళకూడదు. కానీ విపరీతమైన శబ్దం, అనవసరమైన గందరగోళం, జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు మీ ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తాయి.
ఆ కోలాహలంలో మీ మెదడు అలసిపోతుంది. అనవసరమైన విషయాలపై మీ శక్తి వృధా అవుతుంది. మీరు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించడానికి ప్రయత్నించిన ఆ శబ్దం మీకు అడ్డుగా ఉంటుంది. శబ్దం మంచి ఆలోచనలను చంపేస్తుంది. ఈ ప్రదేశాలకు తరచుగా వెళ్లడం వల్ల మీ మనసు అల్లకల్లోలంగా మారుతుంది. దీనివల్ల మీరు తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరో 5 రోజులలో మీరు ఈ ప్రదేశానికి వెళ్ళకూడదు. అందుకే మీకు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ఆలయాలు, పార్కులు, నదీ తీరాలు లేదా లైబ్రరీల వంటి ప్రదేశాలను ఎంచుకోండి. ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాలలో మీరు కూర్చొని ఆలోచిస్తే మీ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతాయి. మీ భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు వేసుకోగలుగుతారు. శాంతి ఉంటేనే ప్రగతి ఉంటుంది అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి కనుక ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 5 ప్రదేశాలకు వెళ్ళకండి. నిరంతరం మన చుట్టూ ఉండే పరిసరాలు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మీరు గమనిస్తే ఒక ప్రశాంతమైన గుడికి వెళ్ళినప్పుడు కలిగే అనుభూతి ఒక రద్దీగా ఉండే సంతలో కలగదు. అందుకే మీ శక్తిని హరించే ప్రదేశాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. గతం మిమ్మల్ని వెంటాడకుండా ఉండాలంటే ఆ గతానికి సంబంధించిన భౌతిక గుర్తులను కూడా వదిలివేయాలి. అప్పుడే మీ మనసులో ఉన్న సానుకూలత రెట్టింపు అవుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ఏకాగ్రత పెరుగుతుంది. మీరు తీసుకునే ప్రతి అడుగు మీ ఉన్నతికి దారి తీయాలి అంటే మీరు ఎంచుకునే ప్రదేశం మీకు స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి, కానీ మిమ్మల్ని కృంగదీసేదిగా ఉండకూడదు. ఈ విషయాలను మనసులో ఉంచుకొని ముందుకు సాగండి. అప్పుడే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం, ఆనందం మీకు సిద్ధిస్తాయి. మరో 5 రోజులలో మీరు ఖచ్చితంగా ఈ ప్రదేశానికి అస్సలు వెళ్ళకూడదు. మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది. దానిని సరైన దిశలో ఉపయోగించండి. పాత అలవాట్లను, పాత ప్రదేశాలను వీడి కొత్త ఉషస్సు వైపు పయనించండి. ఆధ్యాత్మికంగా తులారాశి వారు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా జీవితంలో అద్భుతమైన మార్పులను మరియు అభివృద్ధిని సాధించవచ్చు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల లక్ష్మీదేవి ఆరాధన వీరికి పరమౌషధంగా పనిచేస్తుంది. ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి అష్టకం పఠించడం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. తెలుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా తెలుపు రంగు పూలతో దైవ ప్రార్థన చేయడం వీరికి ఎంతో శుభకరం. శుక్రుడి అనుగ్రహం కోసం నిత్యం శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు మరియు సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే అన్నపూర్ణదేవిని పూజించడం వల్ల వీరి ఇంట్లో ఎప్పుడు ధాన్యానికి మరియు ధనానికి లోటు ఉండదు. దుర్గాదేవి ఆరాధన కూడా తులారాశి వారికి మానసిక ధైర్యాన్ని మరియు కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఇష్టదైవాన్ని స్మరించుకోవడం మరియు కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల వీరిలోని నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. శుక్రవారం నాడు పేద ముత్తైదువులకు తాంబూలం లేదా పసుపు కుంకుమలు దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. శివాలయాన్ని సందర్శించి పంచామృతాలతో అభిషేకం చేయించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గోసేవ చేయటం అంటే ఆవులకు పచ్చిగడ్డి లేదా బెల్లం తినిపించడం వల్ల వీరికి అదృష్టం వరిస్తుంది. శని ప్రభావం ఉన్నప్పుడు హనుమాన్ చాలీస పఠించడం లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయడం వల్ల ఆపదలు తొలగుతాయి. తులారాశి వారు తమలోని బద్ధకాన్ని వదిలి క్రమశిక్షణతో వ్యవహరిస్తే అద్భుతమైన శిఖరాలను అధిరోహించగలరు. శుక్రుడి అనుగ్రహం కోసం నిపుణుల సలహాలతో వజ్రాన్ని లేదా తెల్లటి రత్నాన్ని ధరించడం వల్ల వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. నిరంతరం సత్యాన్ని పలుకుతూ ధర్మ మార్గంలో పయనిస్తే ఈ రాశి వారికి దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. సమాజానికి మరియు తోటి వారికి సహాయం చేయాలనే వీరి గుణం వీరికి చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని అందిస్తుంది. తన వారితో కలిసిమెలిసి ఉంటూ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే తులారాశి వారు పరిపూర్ణమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. ఓం ఐం హ్రీం శ్రీం